వంశీ గారు మాకు చెప్పింది కూడా అదే. ఇప్పటికీ కూడా షెర్లాక్ హోమ్స్ అంటే తెలియని చాలామంది ఉన్నారు కదండి. దానికోసం ఒక క్యాప్షన్ పెడదాము, ఇంతకుముందు క్యాప్షన్ లేదు దీనికి, పెడదాము అని చెప్పిన తర్వాత మాకు అందరికి ఇష్టమైన ఒక పేరు రాయమని చెప్పారు ఆయన. మాకు అందరికి పిఠాపురం తాలూకా ఇష్టమైన పేరు ఒకటి ఉంది కదండి, చట్టబ్బాయి తాలూకా అని పెడితే ఇమీడియట్లీ సార్ ఆయన హైలైట్ చేశారు. ఓకే అనన్య గారు, లాస్ట్ టైం మీరు పొట్టేలతో అలరించారు, అసలుకి ఒక మంచి బ్లాక్ బ్లాస్ హిట్ కొట్టారు. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అసలు మీ లుక్ చూస్తుంటే నాకు మీరు సమంత గారు సిస్టర్ అనిపిస్తుంటారు చూస్తూ ఒక్కోసారి. ఇందాక కూడా మా కొలిక్తో అదే చెప్తాను, అంటే అంటున్నా ఏంటి అమ్మాయి సిస్టర్ ఏంటి అని అంటే నువ్వే అడుగు అనేసి. అంటే చాలా ఇయర్స్ తర్వాత డీ గ్లామర్ లేని రోల్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ. సో నా రోల్ గురించి మాట్లాడాలంటే నా మైక్ ఎప్పుడు డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎస్పెషలీ ఫర్ దిస్ ఫిల్మ్ ఒక మంచి రోల్ చేశాను, అందరికీ గుర్తుండిపోయే రోల్ చేశాను. నేను ఇంతకుముందు చేసిన వాటికంటే డిఫరెంట్ రోల్ చేశాను అని మాత్రం చెప్పగలను, అంతే. అనన్య గారు, సో తెలుగు అమ్మాయి, తెలుగు ఆబ్వియస్లీ నార్మల్గా మాట్లాడేస్తారు, బట్ శ్రీకాకుళం అనేపాటికి దానికి ఒక స్లాంగ్ ఉంటుంది. సో దీంట్లో మీరు అదే క్యారెక్టర్ చేశారు కాబట్టి దీని గురించి ఏమైనా వర్క్షాప్ చేశారా? ఎట్లా? దీని గురించి నేను ఇప్పుడే మాట్లాడలేను. బేసికలీ స్లాంగ్ అనేది అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్ లొకేషన్ నుండి ఉంటుంది. సో ఈ అమ్మాయి మరీ శ్రీకాకుళం కాకుండా వైజాగ్ అట్లా కైండ్ ఆఫ్ ప్లేసెస్ అనుకోవచ్చు. సో నాకు స్లాంగ్ ఏం లేదు. మోహన్ గారు, మోహన్ గారు కంగ్రాచులేషన్స్ ముందుగా మీకు. థ్యాంక్ యూ అండి. నీ కష్టం, నీ ఫలితం ఆఖరికి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్లా వచ్చింది. పిఠాపురం తాలూకా అనేది ఓ బ్రాండ్ అయిపోయింది. ఇంతకుముందు చంటాబాయి తాలూకా అనేది లేదు. ఈ చంటాబాయి మర్చిపోతున్న తరుణంలో చిరంజీవి గారిని తీసుకొచ్చి మేము చిరంజీవి గారి తాలూకా అని చెప్పడం బాగుంది. అంటే జంజాల గారు చేశారు ఆ సినిమా, అంతే కామెడీ కూడా ఇందులో ఉంటుందని మేము అనుకుంటున్నాము. రైటర్ మోహన్, అందరూ ఇంటి పేరు పెట్టుకుంటారు కదా, మీరు రైటర్నే ఇంటి పేరుగా ఎందుకు మార్చుకున్నారు? ఇంటి పేరుగా అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ పోసాని గారి దగ్గర శిష్య బృందంలో అప్పుడు చేసాను. తర్వాత ఈవి గారి సినిమాలకి చేశాను ఫినిషింగ్ వరకు. పేరు వేయమన్నప్పుడు రచనా సహకారాల్లో మోహన్ మోహన్ అంటే చాలామంది ఉండేవారు, కెమెరాలోను ఆర్ట్లోను రకరకాల. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకసారి మోహన్ పేరు మీద రైటర్ మోహన్ అనేసి రైటర్ టీంలో పవన్, అది కంటిన్యూ అయిపోయింది. దాన్ని మన డాక్టర్ రాజశేఖర్ గారు ఆయన సినిమాలకి నేను రైటర్గా చేసేటప్పుడు ఆయన పెట్టిన పేరు ఇది, రైటర్ మోహన్ అని పెట్టుకో మోహన్, ఇది ఫస్ట్ నీకు ముందు పలుకుద్ది, ఇంటి పేర్లు కులాల పేర్లు వీటి వల్ల చాలామంది ఉంటారు, కౌరవుల్లో 98 99 పేర్లు ఎలాగైతే గుర్తుండవో అట్లా పోతావు, రైటర్ మోహన్ అని నువ్వు పెట్టుకుంటే ఫస్ట్ నువ్వు తెలియకపోయినా నీ పేరు తెలుస్తుంది అని చెప్పేసి రాజశేఖర్ గారు సజెస్ట్ చేశారు అప్పుడు. అది అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది చాలా సినిమాలకి. ఆల్ ద బెస్ట్ మోహన్. థ్యాంక్ యూ. అనన్య నాగళ్ళ గారు, మీ మంచితనం ఏంటో మొన్న వరదలప్పుడు, విజయవాడ వరదలప్పుడు చూసాము, విన్నాము. అంటే పెద్ద పెద్ద హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీ నుంచి కోట్లు పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా ₹1 సాయం చేయని ఆ తరుణంలో మీరు ఒక 5 లక్షలు ఏపీకి తెలంగాణకి ఇచ్చారు. దానికి ముందుగా మీకు ధన్యవాదాలు. శ్రీకాకుళం ఈ షెర్లాక్ హోమ్లో మీ పాత్ర ఎలా ఉంటుంది? అసలు మిమ్మల్నే తీసుకోవడానికి కారణం ఏంటి మోహన్ గారు? అది మీరు మోహన్ గారిని అడిగితే బాగుంటుంది, పక్కనే ఉన్నారు కాబట్టి. బట్ నేను ఒకటే చెప్పగలనండి, ఇప్పటి వరకు నేను చేసిన రోల్స్ అన్నిటికీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆబ్వియస్గా ఎవ్రీ సినిమాకి అదే చెప్తున్నాను అనుకోవచ్చు, కానీ ఎవ్రీ సినిమా నేను అలా డిఫరెంట్గా ఉండేలాగా చూస్ చేసుకుంటాను నాకు అనిపిస్తుంది. సో అలా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ చేశాను. అనన్య గారు, హాయ్. ఈ ఇయర్ ఇది 4th ఫిల్మ్ ఇది. సో ఎలా అనిపిస్తుంది అంటే, ఒక యాక్ట్రెస్ ఒక సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా కష్టపడతారు. సో ఇది మీది 4th కాన్సిక్యూటివ్ ఫిలిం. సో ఎలా ఉంది? అండ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే టైటిల్కి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? ఈ స్టోరీ మీరు ఎలా ఓకే చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ ఆల్సో. ఇప్పుడున్న టైమ్స్లో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు, అందరూ బాగుంటారు. సో అలాంటి టైంలో నాకు ఇంత మంచి రోల్స్ రావడం, నేను చేయడం, అండ్ ప్రతి సినిమాకి ఒక మంచి యూనిక్ నేమ్ రావడం అనేది ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ లక్కీ అబౌట్ ఇట్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ విషయానికి వస్తే, నేను ఇందాక చెప్పినట్లు
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వంట చేస్తుంటే ఎవ్రీ ఇంగ్రీడియంట్ ఎంత వేయాలో అంత వేస్తేనే ఒక వంటకం అంత బాగా వస్తుంది అని అంటారు కదా, మేబీ కర్రీ కానీ ఏదైనా బిర్యానీ అనుకోండి. సో అలా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఫిల్మ్ని మా మోహన్ గారు చాలా బాగా క్యూరేట్ చేశారు. కామెడీ ఉంటుంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది, లవ్ ఉంటుంది. అది ఎంత ఉంటే బాగుంటుందో అంత పాల్లో వేశారు రైటింగ్లో. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. సో అండ్ ఆల్సో నా రోల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ముందు చేసిన ఫిల్మ్స్ అన్నిటికంటే. సో ఈ 2 reasons. ఆల్ ద బెస్ట్. Thank you. వంశీ గారు, సో ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ ఈవెంట్ జాన్లో పెట్టారు, రిలీజ్ డిసెంబర్లో చేస్తున్నారు. సో ఇంత టైం ఎందుకు పట్టింది? పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ అండ్ గుడ్ థింగ్స్ విల్ టేక్ టైం. సో మంచి సక్సెస్ మీద ఉన్నారు, లక్కీ అండ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ మీరు ఇప్పుడు. సో ఈ ప్రాజెక్ట్ మీకు ఎంతవరకు, మీ కెరీర్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? దిస్ విల్ టేక్ మీ టు నెక్స్ట్ లెవెల్ అండ్ ఐమ్ బిలీవింగ్ ఇట్. అంటే ఇప్పుడు సక్సెస్ స్ట్రీక్ అయితే కంటిన్యూ చేయబోతున్నాం 100%. అండ్ యా, డైరెక్టర్ అక్కడ రాజమౌళి గారు స్టాంప్ వేశారు, సో అదొక బ్రాండ్. ఓల్డ్ సినిమాకి అదొక బ్రాండ్. సో ఆ బ్రాండ్నే ఎందుకు మీరు వేయాల్సి వచ్చింది? అది నా పేరు వేసుకుంటే ఇప్పుడు బ్రాండ్ అయ్యేది, కాపీ కొట్టినట్టు. ఇక్కడ ఏంటంటే ఏ సినిమాకైనా ముఖ్యంగా ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చి చదివిన తర్వాత వెళ్తున్నాం కదా. ఫస్ట్ ప్రతిదాని తర్కంతో చూస్తే అది ఆర్ట్ ఫిల్మ్ అయిపోద్ది, ఆ ప్రైవసీ తీసుకోవాలి. సో లాజిక్ అనేది కొన్ని చోట్ల వదిలేస్తుంది సినిమా. సినిమాలో చూస్తే సాంగ్ ఎంజాయ్ చేయొచ్చు, నీ జీవితంలో రీల్ మాత్రం చేయగలుగుతాం, సాంగ్ చేయలేం. ఫైట్ అలాగే చేయలేం, మామూలు కొట్టేసుకుంటాం తప్ప సౌండ్ ఎఫెక్ట్స్తో ఫైట్స్ కొట్టుకోలేం. సో తర్కం అనేది కొన్నిటికి వదిలేయాలి, లాజిక్ వదిలేయాలి, ఎంజాయ్ చేయాలి. మళ్ళీ ఎంగేజ్ చేసిందా లేదా, ఆ సెల్ ఫోన్ చూసుకుని అందులో పడిపోయామంటే సినిమా ఎగిరిపోయినట్టే. కానీ అది ఈ సినిమా మాత్రం సెల్ ఫోన్ మీదకి లాస్ట్ 40 minutes వెళ్ళనివ్వదని మాకు బాగా నమ్మకం. చూసిన వెంటనే వంశీ గారు కూడా అట్లాగే నమ్మారు, మాకు అట్లాగే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మీరు ఇంకో మాట అడిగారు కదండి, లేట్ అయ్యింది అని ఇందాక అడిగారు కదా. అప్పుడు వంశీ గారు లాంటి వ్యక్తులు మాకు తగల. చిన్న సినిమా కష్టాలు అందరికి తెలుసు కదండి. ఫస్ట్ అదొక సముద్రం బయట ఎట్లా ఉంటామో మేము కూడా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటాం, చిన్న సినిమా తీసే వాళ్ళు అందరికీ తెలుసు ఫస్ట్. కానీ ఎవరో మహానుభావులు వస్తారో అంటే కంటెంట్ బాగుంటే అది ఎవరన్నా అట్లాగనే వెళ్తుంది. అంటే మామూలు వాటర్ కాస్త శంఖంలో పోస్తే తీర్థం అవుద్ది అన్నట్టు తెలియాలి కదా ఫస్ట్. ఇప్పుడు కొంచెం అటెన్షన్లోకి వచ్చాము, అరట్లోకి వచ్చాం. కంటెంట్ ఉన్నా కూడా బయటకు తీసుకొచ్చే వాళ్ళు ఒకళ్ళు కావాలి కాబట్టి మాకు ఆ రోజు చూసిన తర్వాత హ్యాపీ అనిపించింది. చూసిన తర్వాత ఆయన చెప్పిన చేంజెస్ వాళ్ళ టీము ఇంకా ఆయన పైన ఇంకా తర్వాత రివీల్ చేస్తారు. ఆ చేంజెస్ని మేము చాలా వాటిని మాత్రం చాలా లాజికల్గా చేసుకుంటూ వచ్చాము. చాలా నీట్గా సినిమా వచ్చిందండి, అందుకోసం థ్యాంక్ యూ. వంశీ గారు సార్, హాయ్ సార్. ఇటు సార్, సార్ ఇటు. యా, కంగ్రాట్స్ సార్. అంటే మీరు ఏది చూస్ చేసుకున్నా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నేను చూస్ చేసుకుంటూ ఒక బెస్ట్ ఇవ్వాలని చూస్తారు. అంటే మీరు ఏ సినిమా వచ్చినా ఆడియన్స్ నుండే చూస్తారు కదా. ఈ పాయింట్ ఆఫ్లో ఈ మూవీ చూసేటప్పుడు మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? థ్రిల్లర్ అండి బేసిక్లీ ఇది. సో రివీలింగ్ అంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ ఎవరి ద్వారా జరిగింది అనేది జనరల్గా థ్రిల్లింగ్ ఆస్పెక్ట్లో తీసుకెళ్తారు. ఆ రివీలింగ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్. అంటే ఒక 4-5 క్యారెక్టర్స్ మధ్యలో జరుగుతూ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ 7 క్యారెక్టర్స్ మధ్యలో జరుగుతూ ఉన్నప్పుడు ఎవరు చేశారు అనేది ఐ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్. సో అది నాకు మంచి థ్రిల్ ఇచ్చింది. అండ్ అక్కడి నుంచి ఎవరు చేశారు అండ్ ఎందుకు జరిగింది అనేది కూడా మంచిగా లాజిక్స్ అన్నీ ఎక్కడ లూప్ హోల్స్ లేకుండా కవర్ చేసుకొచ్చారు. సో దట్ ఐ లైక్. అండ్ 2 పాయింట్లు ఏంటంటే శ్రీకాకుళం అనే ఒక నేమ్ ఒకటి అండ్ వెన్నెల కిషోర్ గారు, ఈ 2 పాయింట్లు జనాలకు బాగా కనెక్ట్ అవుతాయి అనమాట. అంటే కామెడీ వేలో వెళ్తాదేమో అని అనుకుంటారు, బట్ ఆడియన్స్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో, అంటే కామెడీ జోనర్ వస్తుంది. ఒక 20% ఎంటర్టైన్మెంట్, 20% లవ్, 20% థ్రిల్. సో మిగిలిన మోతాదంతా కూడా ఆ సస్పెన్స్ని కంటిన్యూ చేస్తూ వచ్చు. అంటే ఇట్ ఈస్ ఇందాక అనన్య చెప్పినట్టు ఇట్ ఈస్ కంప్లీట్ ప్యాక్. సో దట్ నా బిలీఫ్ కూడా ఏంటంటే ఆ రివీలింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది బిలీఫ్ నేను బాగా నమ్ముతున్నాను. 100% క్లాప్స్ మూమెంట్ అది. ఇది థియేటర్స్లో పడతాయి, క్లాప్స్ పడతాయి దానికి. అనన్య గారు కంగ్రాట్స్ అండి, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. అండ్ అంటే తెలుగు అమ్మాయిలు రావాలి అని చాలామంది అన్నారు. సో కంప్లీట్గా తెలుగు అమ్మాయిలు వస్తున్నారు. బట్ మీరు చూస్ చేసుకునే విధానంలో అంటే ప్రతి మూవీ కూడా కొంచెం హిట్ రేంజ్లోనే వెళ్తున్నాయి. సో అంటే మీరు చూస్ చేసుకుంటున్నారా, మీ దగ్గరికి వచ్చే స్క్రిప్ట్లే ఆ విధంగా ఉంటున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. చూస్ అంటే ఇప్పుడు మేబీ నేను ఫస్ట్ నుంచి కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కాంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ నా దగ్గరకు వస్తున్నాయి. వాటిల్లో
నాకు బాగా అనిపించి అంటే నేను ఎనర్జీస్ నమ్ముతానండి. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఒక పర్సన్ దగ్గర అనిపిస్తే, ఇప్పుడు మా మోహన్ డైరెక్టర్ గారు వచ్చి చెప్పినప్పుడు సినిమా మీద వాళ్ళకున్న ప్యాషన్, వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్ అనేది వాళ్ళ మాటల్లో వాళ్ళు ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థమైపోతుంది. సో నా దగ్గరకు వచ్చే కథల్లో నా ఎనర్జీకి మ్యాచ్ అయ్యే పర్సన్స్తో వర్క్ చేస్తున్నాను. అది లక్కీలీ వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు